హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్కి నార్మల్ ప్రెగ్నెన్సీస్కి డిఫరెన్స్ ఏంటి అని చాలా కామన్గా అడిగే కపుల్స్ అడిగే క్వశ్చన్ అనమాట. సో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవాలి అని చెప్పి. నార్మల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తారు. సో డెఫినెట్గా కొంతవరకు అయితే రిస్క్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎటువంటి అవుట్కమ్స్ ఉంటాయో ఐవీఎఫ్ వాళ్ళలో కూడా సేమ్ అలాంటి అవుట్కమ్సే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మెయిన్ వాళ్ళకి ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా వాటికి తగ్గ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐవీఎఫ్లో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఫుడ్స్, ఎన్ని జాగ్రత్తలు, బెడ్ రెస్ట్, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ ఖచ్చితంగా కరెక్ట్గా యూస్ చేయాలి. కొన్ని టాబ్లెట్స్ ఏంటంటే 2-3 డేస్ మిస్ చేసినా కూడా అబార్షన్ రిస్క్ కానీ వేరే రిస్క్స్ కానీ బ్లీడింగ్ రిస్క్ కానీ ఉంటుంది. సో డెఫినెట్గా కంపల్సరీగా మెడికేషన్ అయితే షూర్గా వాడాలి. నెక్స్ట్ మెడికేషన్ వాడుతున్నప్పుడు కొంచెం ఇంజెక్షన్ సైట్లో లైట్గా పెయిన్ ఎక్కువ ఉన్నా కానీ లేదు ఫీవర్ అట్లా ఏమైనా వచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. మిగతావన్నీ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే. అంటే ప్రెగ్నెన్సీలో ఎలాగైతే వాళ్ళకి బేబీ గ్రోత్తో పాటు గ్రోత్ స్కాన్స్ కానీ, ఫస్ట్ స్కాన్, ఎన్టీ స్కాన్ కానీ, ఎనామలీ స్కాన్ కానీ, నెక్స్ట్ మార్కర్స్ అనేసి ఉంటాయన్నమాట, ఎన్యూప్లాయిడీ మార్కర్స్. ఇలాంటివి ఐవీఎఫ్లో స్పెసిఫిక్గా ఉండకపోయినా ఏజ్ రిలేటెడ్గా హయ్యర్ ఏజ్లో ఎక్కువగా ఎన్యూప్లాయిడీ రిస్క్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా అవి అన్నీ కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని హై రిస్క్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన ఐవీఎఫ్లో వచ్చిన కొంతమందిలో ఏంటంటే ఐయూజీఆర్ రిస్క్ కానీ, ప్రీటర్మ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళలో రిస్క్స్ అనేటివి తగ్గించుకొని ఉన్నా కానీ దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఎక్స్ట్రాగా అంటే ఫీవర్స్ వచ్చినా కూడా వెంటనే మెడికేషన్ వాడకూడదు, ఇంట్లోనే ఉండాలి అని కాకుండా వెంటనే ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది చాలా కరెక్ట్గా కంటిన్యూ అయ్యి మంచి రిజల్ట్స్ వస్తాయి. So hope this information is informative. Thank you very much.